నా చేత్తో నేను చేశాను కాబట్టి నాకైతే మంచిగా అనిపించింది. ఇంత టైం పట్టింది చేయడానికి. చూడండి ఓవరాల్గా ఇలాగా బాగుంది కదా. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదైనా మనం మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. మనకు చేతనంత వరకు మనం చేసుకొని, మన చేతిలో ఉన్నదే కదా చిన్న వినాయకుడు. నాకు రాదు చేయడం, యూట్యూబ్లో చూసి చేశాను. ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడూ చేయలేదు. కనీసం ఆ దేవుడు కనీసం ఇలాగైనా ఆ, నా ఏమంటారు, నేను ప్రతిష్ఠించాను కదా, అది కొంచెం అటు ఇటుగా ఉన్న దేవుడు నన్ను క్షమించి, నేను చిన్న కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి ఫస్ట్ టైం ఇలాగ నేను నా చేత్తో వినాయకుడిని చేసి ఇలాగ పెట్టాను. చిన్న విగ్రహం తీసుకుందాం అనుకున్నాము, కానీ వద్దులే అనుకొని మళ్ళీ నేనే చేత్తో ఇలాగ చేసి చిన్న విగ్రహము పెట్టానన్నమాట. మీరు కూడా ఆ, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారు అండ్ ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ వినాయక చవితి అండ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ హ్యాపీ వినాయక చవితి. సో ఇవాళ నేను ఇంట్లోనే పూజ ఇలా పెట్టుకున్నాను. మీకు నచ్చిందా? చూడండి, నేనే పెట్టాను అది వినాయకుడు. నా చేతులతో నేను చేసిన వినాయకుడు. దగ్గర నుంచి చూడండి, నా చేతితో నేను చేసిన వినాయకుడు. నాకు వచ్చిన విధంగా చేశాను. ఫ్రూట్స్ పెట్టాను, అక్కడ వచ్చేసి పాయసం పెట్టాను. ఇది నా దేవుడి రూమ్ అనమాట. చిన్నదే కానీ చక్కగా పెట్టుకున్నాను. నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా దండం పెట్టుకోండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి అండ్ అందరు మంచిగా చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. నాకు నచ్చిన విధంగా నేను చేసుకున్న నా వినాయక చవితి ఈరోజు. మీకు అందరికీ నచ్చిందా? వినాయకుడు అయితే మరీ క్యూట్గా మంచిగా ఉన్నాడు కదా. చిన్న వినాయకుడు చేసినాను నేను.